కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. శుభ్రం చేసుకున్న ప్రాన్స్‌లో కొంచెం పసుపు వేసి స్టవ్ మీద పెట్టండి. వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా దగ్గరగా అయ్యేదాకా ఉంచండి. తర్వాత మసాలాకి గసగసాలు, పుచ్చపప్పు, జీడిపప్పు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్, తర్వాతేమో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందాక సిద్ధం చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేయండి. తర్వాత ఒక స్పూన్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై అయ్యి ఆయిల్ తేలేంత వరకు ఉంచండి. ఆ తర్వాత ప్రాన్స్ దీంట్లో వేసి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ మీరు వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసాను. కొంచెం కొత్తిమీర వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. అంతేనండి, అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది అన్నంలోకి, రోటీలోకి మంచి